తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తిరుపతి రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం. రాయలసీమ షిరిడి ఎక్స్ప్రెస్లో మంటలు. లూప్ లైన్లో ఆగి ఉన్న 2 రైళ్లలో మంటలు. భారీగా ఎగసిపడుతున్న మంటలు. మంటల్లో పూర్తిగా దగ్ధమైన ఓ బోగి. భయంతో పరుగులు తీసిన ప్రయాణికులు. ప్రమాద సమయంలో పక్కన ట్రాక్ పైకి వందే భారత్ ఎక్స్ప్రెస్. మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది. తిరుపతి రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. లూప్ లైన్లో ఆగి ఉన్న రాయలసీమ ఎక్స్ప్రెస్, షిరిడి ఎక్స్ప్రెస్ రైళ్లలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 2 బోగీలు దగ్ధమయ్యాయి. ప్రమాద సమయంలో రైల్వే స్టేషన్లో ఉన్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. భారీగా మంటలు ఎగిసిపడడంతో భయంతో పరుగులు తీశారు. 2 బోగీలు పూర్తిగా దగవడంతో తిరుపతి రైల్వే స్టేషన్లో కొద్దిసేపు భయాందోళన పరిస్థితులు ఏర్పడ్డాయి. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. రైల్వే అధికారులు ప్రమాద కారణాలను గుర్తించేందుకు దర్యాప్తును ప్రారంభించారు. పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతిలో ఈ రైల్వే స్టేషన్ ఎప్పుడు బిజీగా ఉంటుంది. నిత్యం రైళ్ల రాకపోకలు కొనసాగుతూనే ఉంటాయి. అలాంటి సమయంలో లూప్ లైన్లో ఉన్నటువంటి ఒక ట్రాక్ మీద 2 బోగీలు దగ్ధమయ్యాయి. అది కూడా 2 ఎక్స్ప్రెస్లకు సంబంధించినటువంటి బోగీలు దగ్ధమయ్యాయి. అదే టైంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ అటుగా వెళ్తుంది. సో దానికి సంబంధించినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఓవైపు కాలిపోతున్నటువంటి బోగీలు ట్రాక్ మీద, లూప్ లైన్ మీద ఉంటే, మరోవైపు వందే భారత్ ట్రైను దాని పక్కనే వస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. సో అదృష్టవశాత్తు ఎవరికి ఏమీ జరగలేదు, ఎవరు గాయపడలేదని అధికారులు చెప్తున్నారు. సో ఈ మంటలకు గల కారణాలేంటి, అసలు ప్రమాదం ఎలా జరిగింది, అగ్ని ప్రమాదానికి దారితీసినటువంటి కారణాలేంటి, వీటి మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కొద్దిసేపు రైల్వే స్టేషన్లో ఒక్కసారిగా ట్రాక్ మీదంతా కూడా దట్టమైన పొగలు అలుముకున్నాయి. సో ప్రయాణికులు కూడా అక్కడి నుంచి పరుగులు తీశారు. వెంటనే అధికారులు కాలిపోతున్నటువంటి ఏదైతే బోగీలు ఉన్నాయో ఆ బోగీల నుంచి మిగిలినటువంటి బోగీలను సపరేట్ చేశారు. అయితే అదృష్టవశాత్తు ఈ బోగీలన్నీ కూడా, ఈ 2 ట్రైన్లు కూడా లూప్ లైన్లో ఉండడం, అందులో ప్రయాణికులు ఎవరు కూడా లేకపోవడంతో ప్రాణ నష్టం కానీ గాయాలు కానీ ఎలాంటివి జరగలేదు. అసలు ఈ ప్రమాదానికి కారణాలేంటి, దీని గురించి తెలుసుకుందాం. మనతో పాటు ఫోన్ ఇన్లో ఉన్నారు సుమన్ టీవీ తిరుపతి ప్రతినిధి ఉమాశంకర్. విజయ్, ఇది 1:45 జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే హిసార్ ఎక్స్ప్రెస్ హిసార్ నుంచి 2:15 ఏదైతే తిరుపతి రైల్వే స్టేషన్ చేరుకుంది. ప్యాసింజర్స్ అంతా కూడా రైల్వే స్టేషన్ లో దింపిన తర్వాత ఈ ట్రైన్ మళ్ళీ తిరిగి రాత్రి 11:20 హిసార్ కి వెళ్లాల్సి ఉంది. అయితే 46 గంటల ప్రయాణంగా ఉంటుంది కాబట్టి ఒకసారి ట్రైన్ ని చెక్ చేసే క్రమంలోనే దాన్ని గ్యారేజ్ కి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే లూప్ లైన్ ట్రాక్ పైన తీసుకువెళ్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా ఆఖరిగా ఉన్నటువంటి బోగిలో మంటలు చెలరేగినట్టు గుర్తించారు. దీంతో వెంటనే మిగతా బోగిల్ని కూడా అక్కడ నుంచి చేసి ఆ ఒక ట్రైన్ కూడా ముందుకి పంపించేశారు. కాకపోతే అదే సమయంలోనే పక్క ట్రాక్ లో ఉన్నటువంటి రాయలసీమ ఎక్స్ప్రెస్ కు సంబంధించి డీజిల్ కంట్రోల్ బోగి కూడా పక్కన కొంత పాక్షికంగా దెబ్బతిన్నట్టయితే తెలుస్తోంది. దీంతో ఈ హిసార్ ఎక్స్ప్రెస్ కు సంబంధించినటువంటి బోగి పూర్తిగా కూడా కాలిపోయింది. అయితే ప్రాథమికంగా అక్కడ ఉన్నటువంటి ఫైర్ ఎక్సిస్టెంట్ తో దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ కూడా మంటలు తీవ్రంగా వ్యాపించడం, భోగి మొత్తం కూడా మంటలు వ్యాపించడంతో ఫైర్ ఇంజిన్ రావడానికి దాదాపు 45 నిమిషాలు పట్టింది. ఎందుకంటే రేణిగుంటలో మరో ఫైర్ యాక్సిడెంట్ జరగడంతో అక్కడి నుంచి ఫైర్ ఇంజిన్స్ రావడం కొద్ది లేట్ అవడంతో పూర్తిగా కూడా కాలిపోయింది. ప్రస్తుతం అయితే మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చారు. కానీ ఇదైతే ప్రాథమికంగా ఇన్వెస్టిగేషన్ అయితే మాత్రం జరుగుతోంది. కాకపోతే ఫైర్ ఆఫీసర్లు ఒకటే చెప్తున్నారు, తిరుపతిలో దాదాపు 40 degrees టెంపరేచర్ అయితే నమోదవుతోంది. సో ఆ కారణంగానే ఫైర్ కొంత వ్యాపించి ఉండొచ్చు. సో అదే మేము ప్రాథమికంగా తెలుసుకుంటున్నాం. బట్ ఇంకా ఏదైనా
ఉద్దేశపూర్వకంగా ఇంటెన్షన్ గా ఏదైనా జరిగిందా అనే దానిపైన కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. సో ఈ ట్రైన్ కి సంబంధించి దాదాపు 5 రాష్ట్రాలు దాటుకొని హిసార్ కి వెళ్లేటువంటి ట్రైన్ ఇది కేవలం సోమవారం మాత్రమే స్పెషల్ ట్రైన్ గా తిరుపతి నుంచి వెళ్లేటువంటి ట్రైన్ గా చెప్తున్నారు. అయితే ఇవాళ రాత్రికి ఈ ట్రైన్ యథావిధిగా కంటిన్యూ చేస్తాము, మరో బోగిని దీనికి అటాచ్ చేసి పంపిస్తామని చెప్పి కూడా రైల్వే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది విజయ్. సో ఈ టైంలో ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగినటువంటి ఈ టైంలో ప్రయాణికులు ఏమన్నా ఆందోళన చెందినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? అంటే తిరుపతి రైల్వే స్టేషన్ కి అతి సమీపంలోనే జరిగింది. చుట్టుపక్కల రెసిడెన్స్ ఏరియా ఉంటుంది, దాంతో పాటు కూడా ప్రముఖ హోటల్స్ కూడా ఉన్నాయి. అయితే ఒక్కసారిగా ట్రైన్ లో నుంచి మంటలు పెద్దగా వ్యాపించడము, పొగ దట్టంగా ఆ ప్రాంతం అంతా కూడా అలుముకోవడంతో అసలు ఏం జరిగిందో తెలియనటువంటి పరిస్థితి. వెంటనే స్థానికంగా ఉన్నటువంటి రైల్వే అధికారులకు పోలీసులకి ఫిర్యాదు చేశారు. అయితే ఒకటి సకాలంలోనే స్పందించారని చెప్పుకోవచ్చు, లేకపోతే పక్కన ఉన్నటువంటి రాయలసీమ ఎక్స్ప్రెస్ కూడా ఈ మంటలు వ్యాపించి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. ఎందుకంటే ఏసీ బోగీలు పక్కన ఉన్నాయి, దాంతో పాటు కూడా డీజిల్ కి సంబంధించినటువంటి కంట్రోల్ మొత్తం కూడా ఆ బోగీలు కూడా మొత్తం ఈ ఒక మంటల్లో పాక్షికంగా దెబ్బతింది. ఒకవేళ దానికి అంటుకుంటే మరిన్ని బోగీలు కూడా ఈ మంటలకి ఆహుతయి ఉండేది. ప్రస్తుతం ఈ బోగీలు మాత్రం తనిగా అంటే పక్కకి ట్రాక్ ఎటువైపు లేకుండా పక్కన ట్రాక్ లో ఉన్నటువంటి బోగిల్ని అంటించకుండా దూరంగా తీసుకువెళ్ళినటువంటి క్రమంలోనే ఈ బోగి ఒక్కటే పూర్తిగా కాలిపోయినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం ఇంకా అక్కడ రెస్క్యూ జరుగుతోంది, దాన్ని ఇంకా దూరంగా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే పలు రైళ్లకు కూడా ఇప్పటికే ఆలస్యం జరిగింది కాబట్టి దాన్ని పక్క ట్రాక్ కు తీసుకెళ్లి మరిన్ని ట్రైన్లు కూడా అక్కడ రాకపోకలు జరిపేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే 4 గంటల నుంచి కూడా రైలు రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. రేణిగుంట జంక్షన్ నుంచి ఎక్కువ కూడా తిరుపతి మీదుగా వెళ్తూ ఉంటాయి కాబట్టి సో దానికి ఇబ్బంది కలగకుండా చర్యలు అయితే ప్రారంభించారు. కాకపోతే రాయలసీమ ఎక్స్ప్రెస్ ఇప్పుడు ఏదైతే పాక్షికంగా దెబ్బతిందో అది మరో 2 గంటల్లోనే వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి దాన్ని కూడా కొంత ప్రిపేర్ చేసే ప్రయత్నం అయితే అధికారులు చేస్తున్నారు. ఎస్ ఉమాశంకర్, అదే విధంగా స్క్రీన్ మీద మనకు కనిపిస్తున్నాయి. సో అదే సమయంలో ఓవైపు బోగి కాలిపోతుంది, మరోవైపు ఇంకొక ట్రాక్ మీద నుంచి వందే భారత్ ఎక్స్ప్రెస్ యథావిధిగా వస్తుంది. సో ఎక్కడ కూడా రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగలేదనుకోవచ్చా? అంటే 3:25కి వందే భారత్ ట్రైన్ వెళ్లాల్సి ఉంది. అయితే అప్పటికే ఈ ట్రైన్ ఉన్నటువంటి బోగి లో మంటలు మొత్తం కూడా కంట్రోల్ తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మొత్తం పబ్లిక్ ని మొత్తం పక్కకు డైవర్ట్ చేసి వందే భారత్ ట్రైన్ ని చాలా చాకచక్యంగా దాన్ని దాటించే ప్రయత్నం అయితే చేశారు. అయితే ప్రస్తుతం వందే భారత్ ట్రైన్ తో పాటు మరికొన్ని రైళ్లు కూడా అక్కడ నుంచి ముందుకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. కాకపోతే దీన్ని లూప్ లైన్ లో ఉంది. ఈ లూప్ లైన్ లో ఉండడం కారణంగానే వచ్చేటువంటి రైలు రాకపోకలకు పెద్ద ఇబ్బంది కలగలేదు. కానీ ఆ మంటలు వ్యాపించడము, ఆ పరిసర ప్రాంతాలంతా కూడా దట్టంగా పొగ అలుముకోవడంతో అటువైపుగా రైళ్లు రాకపోకలు కొంతసేపు అయితే నిషేధించారు. దాని తర్వాత ఇప్పుడు యథావిధిగా రైలు అయితే కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ ఉమా, థ్యాంక్ యూ. సో ఇది ఉమాశంకర్ చెప్తున్నట్టుగా సో ఇది ప్రాథమికంగా అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్న దాని ప్రకారం చూస్తే అక్కడ ఒక్కసారిగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం, ఉష్ణోగ్రత దాదాపుగా 40 డిగ్రీలు నమోదవడంతోనే ఈ ప్రమాదానికి గల కారణంగా తెలుస్తుంది. అయితే ప్రాథమికంగా విచారణ తర్వాత దీనికి గల కారణాలు కూడా బయటకు వెల్లడిస్తామని అధికారులు చెప్తున్నారు. అయితే రైళ్ల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సో అదే సమయంలో అటువైపుగా వస్తున్నటువంటి వందే భారత్ ఎక్స్ప్రెస్ అక్కడి నుంచి తిరుపతి నుంచి హైదరాబాద్కు బయలుదేరాల్సినటువంటి పరిస్థితి. సో దానికి ఇబ్బంది కలిగించకుండానే ఓవైపు వేరే ట్రాక్లో అటు కాలిపోతున్నటువంటి బోగి ఉండగానే అధికారుల సమక్షంలో చాలా చాకచక్యంగా వందే భారత్ ట్రైన్ యథావిధంగా మూవ్ చేశారని తెలుస్తుంది. మరోవైపు కొంతవరకు అంతరాయం కలిగినప్పటికీ కూడా మిగిలినటువంటి రైళ్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండానే రాకపోకలను కొనసాగించారు. అయితే ముఖ్యంగా ఇప్పుడు రాయలసీమ ఎక్స్ప్రెస్కి సంబంధించి కూడా ఒక 2 గంటల్లో బయలుదేరాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఏదైతే పాక్షికంగా దెబ్బతిన్నటువంటి బోగీని స్థానంలో వేరే బోగీని కూడా తీసుకొచ్చేటువంటి పరిస్థితి అధికారులు చేస్తున్నట్టుగా చెప్తున్నారు. మరోవైపు ఏదైతే షిరిడి ఎక్స్ప్రెస్ ఇవాళ రాత్రికి బయలుదేరాల్సినటువంటి పరిస్థితి కాబట్టి వాటి స్థానంలో అంటే కాలిపోయినటువంటి బోగి స్థానంలో వేరే బోగిని కూడా ఏర్పాటు చేసి యథావిధంగా ట్రైన్ని మూవ్ చేస్తామని అధికారులు చెప్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద పెద్ద ప్రమాదం అయితే తప్పింది. అధికారులు వెంటనే స్పందించారు. సకాలంలో అక్కడ సహాయక చర్యలు కావచ్చు, లేదంటే కాలిపోతున్నటువంటి బోగి నుంచి మిగిలినటువంటి బోగీలను వేరు చేయడంలో కావచ్చు, ఇవన్నీ కూడా సకాలంలో స్పందించారు కాబట్టి పెద్ద ప్రమాదమే తప్పిందనుకోవచ్చు.